ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డేట్ చూడండి, 9/1/2026 శుక్రవారం. పేపర్ 1 వీక్ పెట్టి నేను ఈనాడు పేపర్ అప్డేట్ ఇవ్వలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే పండగ పనులు చాలా బిజీగా ఉన్నాను. ఇంట్లో ధూళి పట్లు దులుపుకోవడం, షాపింగ్ చేయడం, ఈ వారం అంతా ఇదే సరిపోయింది. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాం, అందుకే మళ్ళీ ఈనాడు అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం కొన్ని హెడ్లైన్స్ చూద్దాము. ఆడపడుచులకు అన్నగా అండగా ఉంటా, ఈడీ దీది 500% సుంకం, రష్యా నుంచి చమురు కొంటే విధింపు. వచ్చింది రాజకీయ వార్తలు. జగన్ కుట్ర. జగన్ నామం చేపించింది చంద్రబాబు తవ్వదు కదా. ఆధ్యాత్మిక విధ్వంసానికి. తిరుమలలో ఖాళీ మద్య సీసాలు వ్యవహారంపై నిదర్శనం. వైకాపా వాళ్ళే తప్పులు చేసి ప్రభుత్వంపై నెట్టుతున్నారు. వాళ్ళు టీవీ ఛానల్లో నానా యాగి చేస్తున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తుతున్నారు. ఈ మధ్యన తిరుపతిలోని ఖాళీ బాటిల్ దొరికాయని న్యూస్ వచ్చింది కదా, అది వైకాపా వాళ్ళే చేశారు ఆ పని. తిరుమల పేరు భ్రష్టు పట్టించడానికని చంద్రబాబు నాయుడు అంటున్నారు. కానీ అది చంద్రబాబు నాయుడే చేయించి జగన్ పైన నెట్టేస్తున్నాడని మనం అనొచ్చు. ఎందుకంటే జగన్ పేరు రోజుకి తలచెంది చంద్రబాబుకి రోజు గడవదు కాబట్టి. ఇప్పుడు వార్తలకి ఏది రుజువు అన్నది ఉండట్లేదు, నిజం అసలు ఉండట్లేదు, ఏటి ప్రజలకు కూడా తెలియటం లేదు. అవునో కాదో కూడా మధ్యలోనే ఉంటుంది. ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు, ఆ ప్రభుత్వం చేస్తుందని వీళ్ళు. రాజకీయం ఇలా ఉండబట్టే ప్రజలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీ వస్తే అటు మాట్లాడతారు, ఈ పార్టీ వస్తే ఇటు మాట్లాడతారు. ఎప్పటికీ ఇండియా డెవలప్ అవ్వదు. రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతాం. పవన్ కళ్యాణ్. ఆడపడుచులకు అన్నగా అండగా ఉంటా, భవిష్యత్తు నగరంగా అమరావతి. ఎవరెంత బాధపడినా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు పరిసమాప్తం. అసలు మ్యాటర్ ఇక్కడ యూరోప్ సంస్కృతికి దగ్గరగా ఏపీ. యూరోప్ సంస్కృతిలో రష్యా సంస్కృతులు మనకు వద్దు బాబు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన భారతీయ సంస్కృతం వాటిని నేర్పించండి, భారతీయ కట్టుబొట్టు నేర్పించండి. మీరు యూరోప్ సంస్కృతులు మాత్రం తేకండి. ఇప్పటికే వేరే దేశస్తులు ఇలా తయారయ్యారు, అలా తయారయ్యారని వాళ్ళ ద్వారా ఇప్పుడున్న జనరేషన్ మరీ అధ్వానంగా ఉన్నది. మీరు యూరోప్ సంస్కృతి అని చెప్పి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మందు తాగడం, గంజాయి తాగడం, విచ్చలవిడిగా తిరగడం, అర్ధనగ్న ప్రదర్శనలు చేయటం, ఇవి తప్పితే రాష్ట్రంలో ఏమీ లేదు. అందుకే మీరు ఏ సంస్కృతి వద్దు, మన ఇండియా సంస్కృతి నేర్పించండి. అమరావతిపై జగన్ విష ప్రచారం. అమరావతిపై మళ్ళీ విషం కక్కిన జగను. వైకాపా హావంలోనే ఎక్కువ పెట్టుబడులు సాకారం అని జగన్ అంటున్నారు. లేదు, వైకాపాలోని ఏమీ రాలేదు పెట్టుబడులు, కూటమి వచ్చాకే పెట్టుబడులు ఎక్కువయ్యాయి అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.